హాయ్ ఫ్రెండ్స్. అయ్యప్ప దీక్షలో స్వాములు 41 రోజులు ఎందుకు ఉండాలి? కన్యస్వాములంటే ఎవరు? ఎందుకు అయ్యప్ప స్వామికి కన్యస్వాములంటే ఇష్టం? నలుపు రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారు? అయ్యప్ప దీక్షలో ఉన్న నియమాలేంటి? ఇలా ఎన్నో మనకి తెలియని అయ్యప్ప దీక్ష గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహర సుతుడు శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించిన వాడే అయ్యప్ప స్వామి. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్ప స్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండలం కాలం అనగా 41 రోజులు ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడదామా, అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ భక్తులు పరితపిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మకర సంక్రాంతి వరకు కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాల వేసుకుంటారు. అప్పటి వరకు ఎలా ఉన్నా మాల వేసుకున్న నాటి నుంచి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. తెల్లవారుజామున చన్నీటి స్నానంతో మొదలయ్యే నియమాలు రాత్రి నేలపై పడుకోవడంతో ముగుస్తాయి. అలా ఒకటా రెండా ఒక మండలం కాలం అనగా 41 రోజుల పాటు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. మరి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ నియమాలు ఎందుకు పాటించాలి? అసలు నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో తల్లిదండ్రుల వద్ద మాల వేయించుకోవచ్చు. ప్రతిరోజు సూర్యోదయంకు ముందే పూజలు చేసి సూర్యాస్తమం తర్వాత పూజలు నిర్వహించాలి. రాత్రివేళ ఆలయంలోని నిద్ర శ్రేయస్కరం. ప్రతిరోజు ఏదో ఒక గుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా చేపట్టాలి. అయ్యప్ప మాల వేసుకునే ముందు రోజు మద్యం, మాంసం తినకూడదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లెక్కే వరకు 41 రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలి. అయ్యప్ప మాలదారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. అంతేకాదు, చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిలా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. మాల ధరించిన నాటి నుంచి స్వామి అనే పిలవాలి. ఎందుకంటే అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతరార్థంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావంతో స్వామి అని పిలవాలని నిబంధన పెట్టారు. స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు, చెప్పులు వాడకూడదు. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాలి. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. నిద్రించేటప్పుడు పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకూడదు. దీక్ష సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు. దీక్ష సమయంలో స్వామియే శరణమయ్యప్ప అనే మాల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి. పేరు చివర అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు. పగలు భిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఎవరైనా శుభ్రంగా తయారు చేసి స్వాములకు ఆహారం పెట్టవచ్చు. నుదుటిపై ఎల్లప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. నిరంతరం అయ్యప్ప భజనలో పాల్గొనాలి. అలాగే హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అబద్ధాలాడటం, దూషణ చేయరాదు. దీక్ష సమయంలో తమ శక్తికి మేరకు కనీసం
ఒక్కసారైనా అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టాలి. దీక్షా సమయంలో వయసు లేదా అంతస్తు మరిసి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చెయ్యడానికి వెనకాడకూడదు. తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చెయ్యొచ్చు. దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయకూడదు. అయ్యప్ప దీక్షలో ఉండగా రక్త సంబంధికులు, దగ్గరి బంధువులు, దాయాదులు మరణిస్తే మాలను విసర్జింప చెయ్యాలి. తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేయకూడదు. అలాగే భార్య మరణించిన తరువాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. అశుభ కార్యాలలో పాల్గొనకూడదు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. నడిచే దారిలో శవం ఎదురైతే, జనసందోహంలో తిరిగినప్పుడు, బహిష్టైన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణఘోష చెప్పాలి. నిత్యం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలలో పాల్గొనాలి. స్వామికి నెయ్యితో అభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిధానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్న తల్లితో మాల విసర్జన చేసి దీక్ష ముగించాలి. ఉదయం సాయంత్రం 2 పూటల చన్నీళ్ళతో స్నానం చేయాలి. వేకుజామునే నిద్రలేచి పూజా స్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. మొదటిసారి అయ్యప్ప దీక్ష చేసే స్వామిని కన్యస్వామి అని అంటారు. రెండవసారి కత్తిస్వామి, మూడవసారి ఘంటాస్వామి, 4 గదస్వామి, 5 విల్లుస్వామి, 6 జ్యోతిస్వామి, 7 సూర్యస్వామి, 8 చంద్రస్వామి, 9 వేలుస్వామి, 10 విష్ణు చక్రస్వామి, 11 శంఖధర స్వామి, 12 నాగాభరణ స్వామి, 13 శ్రీహరిస్వామి, 14 పద్మస్వామి, 15 త్రిశూల స్వామి, 16 శ్రీ శబరిగిరి స్వామి, 17 ఓంకార స్వామి, 18 నారికేల స్వామి. నారికేల స్వామి అంటే 18వసారి మాల ధరించిన వారిని నారికేల స్వామి అంటారు. ఈ స్వామి శబరి యాత్రలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాటాలి. ఇది సంప్రదాయం. మరో కోణం ఏమిటంటే 18 మెట్లను మనకు మరియు స్వామికి మధ్య ఉన్న 18 అవరోధాలుగా పరిగణిస్తారు.